వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా రామాయణంలో ఉన్నటువంటి అంకెల మీద రామాయణంలో ఉన్నటువంటి అంకెల మీద కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. అందులో భాగంగా గమనించినట్లయితే ఫస్ట్ 100 అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుమారుగా ఎన్ని శ్లోకాలతో నారదుడు వాల్మీకి సంక్షిప్త రామాయణాన్ని చెప్పాడు. అంటే మనకు ఇక్కడ వాల్మీకి సంక్షిప్త రామాయణాన్ని ఎవరు చెప్పారు? నారదుడు చెప్పాడు. ఆ నారదుడు సుమారు ఎన్ని శ్లోకాలతో చెప్పాడంటే 100ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే 500. ఈ 500 అంటే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే వాల్మీకి రచించిన రామాయణంలో ఎన్ని సర్గలు ఉన్నాయంటే 500గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ 7. 7 నెంబర్ అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు రామాయణంను మొత్తం ఎన్ని కాండాలు విభజించారంటే 7 కాండాలుగా విభజించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ 7 మీద మరొక బిట్టు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ మహావిష్ణు యొక్క దశావతారాలలో శ్రీరాముని యొక్క అవతారం ఎన్నో అవతారం అంటే మనకు 7వ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మొత్తం 7 కాండాలు. అదేవిధంగా రాముని యొక్క అవతారము మహావిష్ణు యొక్క దశావతారాలు 7 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు 3. ఈ 3 అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే అశ్వమేధ యజ్ఞము ఎన్ని రోజులు నిర్వహించబడుతుందంటే 3 రోజులను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 14. ఈ 14 అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే కైకేయి రాముని ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలని కాంక్షించి దశరథ మహారాజుని ఒప్పించిందంటే 14 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు 10. అంటే మనకి 10 అని నెంబర్ మనకు గుర్తురాగానే మనకు గుర్తురావాల్సిన విషయం ఏంటంటే సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో మునుల ఆశ్రమాలను సంచరిస్తూ ఎన్ని సంవత్సరాలు గడిపారంటే మనకి ఇక్కడ సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ ఎన్ని సంవత్సరాలు గడిపారంటే 10 సంవత్సరాలు గడిపినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 12. ఈ 12 నెంబర్ గుర్తురాగానే మనకు ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మనకు సీత తన వివాహమైన తర్వాత అయోధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత అరణ్యవాసానికి వెళ్ళింది. అంటే మనకి ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 12 సంవత్సరాల తర్వాత. అంటే మనకు సీత వివాహం జరిగిన తర్వాత 12 సంవత్సరాలు అయోధ్యలో ఉన్న తర్వాత వాళ్ళు అరణ్యవాసానికి 14 సంవత్సరాలు వెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిగర్ ఏంటంటే మనకి ఇక్కడ 12. ఈ 12 అనగానే మనకు బిట్ ఏం గుర్తు రావాలంటే ఇక్కడ అపహరించుకొని వచ్చిన సీతను తనతో సుఖించడానికి అంగీకరించేందుకు ఎన్ని నెలల సమయము రావణుడు ఇచ్చాడంటే 12 నెలలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 16. అంటే మనకు 16 అంకె గుర్తురాగానే మనకు రామాయణం గుర్తురావాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే తాటాకును సంహరించినప్పుడు రాముని యొక్క వయసు అంటే మనకు మొట్టమొదటిసారిగా మనకు రాముడు ఎవరిని సంహరించాడో తాటాక అని రాక్షసురాలని సంహరించడం జరిగిందని మనం చదువుకున్నాం. అందులో భాగంగా ఈ తాటాకును వధించినప్పుడు రాముని యొక్క వయసు ఎంత 16 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సీతాదేవి లంకలో ఎన్ని మాసాలు ఉన్నది అంటే 10 మాసాలు. అంటే మనకి ఇక్కడ సీతాదేవి అంటే 10 అనే నెంబర్ మనకు గుర్తొచ్చినప్పుడు మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే సీత లంక నగరంలో ఎన్ని మాసాలు ఉందంటే 10 మాసాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6 రోజులు అండి. 6 రోజులు. ఈ 6 రోజులని మనకు గుర్తురాగానే ఏంటంటే విశ్వామిత్రుడు ఎన్ని రోజులు మనకి ఇక్కడ ఎన్ని రోజులు యాగం చేశాడు అంటే ఎన్ని రోజులు 6 రోజులను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు 1 రోజు 6 నెలలు. అంటే 1 రోజు 6 నెలలు అంటే మనకు రామాయణంలో గుర్తురావాల్సిన ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే రావణుడు సోదరుడైనటువంటి కుంభకర్ణుడు 1 రోజు నిద్రపోయి 6 నెలలు 1 రోజు నిద్రపోయి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1 రోజు 6 నెలలు. అంటే మనకు రామాయణంలో 1 రోజు 6 నెలలు అంటే గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరంటే కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుడు ఎవరంటే మనకు రావణుడి యొక్క సోదరుడు. ఈ కుంభకర్ణుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే 1 రోజు ఇతను తిండి తిని 6 నెలలు నిద్రపోతాడని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు 6. ఈ 6 నెంబర్ అని గుర్తురాగానే మనకు ఇక్కడ గుర్తు రావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పరశురాముడు అంటే మనకు రామాయణంలో కనిపించే పరశురాముడు మహావిష్ణు యొక్క దశావతారంలో ఎన్నో అవతారం అంటే మనకు 6వ అవతారం అని గుర్తు రావాలి. నెక్స్ట్ ఒక రాత్రి. ఈ ఒక రాత్రి అంటే కానీ మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే సీత అన్వేషణకు వెళ్ళినటువంటి హనుమంతుడు లంక నగరంలో ఎన్ని రాత్రులు ఉన్నాడు అంటే మనకి ఇక్కడ సీత వచ్చేసరికి 10 మాసాలు లంక నగరంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ సీత అన్వేషణ కోసం వెళ్ళినటువంటి హనుమంతుడు లంక నగరంలో ఎన్ని రాత్రులు గడిపారంటే ఒక రాత్రి గడిపారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 100. ఈ 100 అనగానే మనకు బిట్టు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే బలి చక్రవర్తి మొత్తం ఎన్ని అశ్వమేధ యాగాలు
యాగాలు చేసాడంటే 100 చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 7. సో 7 అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హిందూ పురాణాల ప్రకారము మొత్తం చిరంజీవులు ఎంతమంది అంటే 7. అంటే మొత్తము హిందూ పురాణాల ప్రకారము సో చిరంజీవులు ఎంతమంది మనకు 7 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ 2. ఈ 2 అనగానే మనకు గుర్తురావాల్సిన విషయం ఏంటంటే సో దేవాసుర యుద్ధంలో దశరథ మహారాజు తన భార్య అయినటువంటి కైకేయికి ఎన్ని వరాలు ఇచ్చాడంటే 2 వరాలు ఇచ్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంది 24,000 అండి. సో 24,000 అంటే మనకు గుర్తురావాల్సిన విషయం ఏంటంటే వాల్మీకి మహర్షి చేత రచించబడినటువంటి రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే మనకు 24,000 శ్లోకాలు ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి 1/8వ భాగం. ఈ 1/8వ భాగం మనకు గుర్తురాగానే మనకు గుర్తురావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో పుత్రకామాష్టి యాగం. అంటే సో మనకు తెలుసు ఒక దశరథుడు ఏ యాగం చేశాడు, సో సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయడం జరిగింది. అందులో వచ్చినటువంటి ప్రసాదంను 1/8వ వంతు ఎవరికి ఇచ్చాడు మనకు కైకేయికి ఇవ్వబడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఏంటంటే సో నెక్స్ట్ మనకి ఏంటంటే సో 7 అనగానే మనకు గుర్తురావాల్సిన విషయం ఏంటంటే రామాయణంలో మొత్తం కాండాలు అంతా 7 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రావణి యొక్క అవతారం వచ్చేసరికి మహావిష్ణు యొక్క అవతారంలో వచ్చేసరికి ఎన్నో అవతారం అంటే 7వ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు హిందూ పురాణాల ప్రకారము సప్త ఋషులు 7, అదేవిధంగా చిరంజీవులు కూడా 7 అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు రామాయణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంకెలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకున్నట్లయితే సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చక్కగా ఉపయోగించుకోవచ్చని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.